క్రైస్తవులు అయినందుకు ఎంత చిన్న చూపు చూస్తున్నారంటే ఒక్కొక్కడు మనం దొంగలం కాదు, పాపిష్టి క్రియల్లో ఉన్నటువంటి వారం కాదు. ఆ బ్రతుకు వద్దనుకొని ఈ నీతిగల న్యాయాధిపతి దగ్గరకు వచ్చాం. కానీ మనల్ని ఏం చేస్తున్నారంటే దేశద్రోహులుగా చూపిస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఈ దేశంలో పుట్టి ఈ దేశం కొరకు బ్రతికి ఈ దేశాన్ని ప్రేమిస్తూ ఏమండి, ఇప్పుడు మీరు ఒకసారి మీరు లెక్క చూస్తే సైనికుల్లో ఏమండి, బోర్డర్లో కాపలా కాసేటువంటి వారు, న్యావీలో పనిచేస్తున్నటువంటి వారు, ఎయిర్ ఫోర్స్ లో పనిచేస్తున్నటువంటి వారు, ఎంత మంది క్రైస్తవ బిడ్డలు ఉంటారో మీరు చూడండి. బైబిల్ చదివేటువంటి బిడ్డలు, ప్రార్థన చేసే బిడ్డలు, వారి జీవితాలు దేశం కొరకు పణంగా పెట్టిన క్రైస్తవ పిల్లలు ఉన్నారు. వాళ్ళని రకరకాలుగా హింసించి మానసికంగా బలహీనపరుస్తూ, మానసికంగా కృంగతీస్తూ, ఏమండి ఎంత నీచమైన పేర్లు కూడా వారి నోటితో పలకొచ్చు, కానీ జీసస్ అనే పేరు మాత్రమే పలకూడదనే నీచమైనటువంటి నియమ నిబంధనలు తీసుకుని వస్తూ ఎంతవరకు వారు మానసికంగా హింసించాలో ప్రస్తుతం మానసికంగా సంఘాన్ని హింసిస్తుంది లోకం. అయినా క్రైస్తవ సంఘం ఎప్పుడు భయపడదు. హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుడు అతడు నమ్మింది సుఖభోగాలను కాదు, అతను ఆశపడుతుంది లోక సంబంధమైనటువంటి వాటిని కాదు. అతను ఆశపడింది, అతను పొందుకోవాలనుకున్నది, సంపాదించుకోవాలనుకున్నది దేవుని రాజ్యాన్ని. ఆ రాజ్యం కొరకు కష్టాలు అనుభవిస్తారు, ఆ రాజ్యం కొరకు తిరస్కారాలు ఎదురవుతాయి. అయినా పర్వాలేదు,